డీటెయిల్స్ చూస్తే ఎస్ఆర్ఎంఓస్టీ క్యాంటీన్ ని పరిశీలించామన్నారు డిఎంహెచ్ఓ విజయలక్ష్మి. ఫుడ్ వాటర్ శాంపిల్స్ సేకరించామన్నారు. ఫుడ్ బాగోలేదని విద్యార్థులు చెప్పారని తెలిపారు. ఫుడ్ వాటర్ పై వివరాలు సేకరించామని, రిపోర్ట్ వచ్చిన తర్వాత అన్ని విషయాలు చెబుతామన్నారు డిఎంహెచ్ఓ విజయలక్ష్మి. అంతకుముందు అమరావతి ఎస్ఆర్ఎంఓస్టీలో విద్యార్థులు నిరసనకు దిగారు. హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో 4 రోజుల క్రితం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. లక్షల్లో ఫీజులు తీసుకుంటూ సరైన భోజనం పెట్టడం లేదని ఆరోపణలున్నాయి. నిల్వ ఉంచిన ఆయిల్, గుడ్లు, కూరగాయలు వాడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చారా వర్సిటీకి? అసలు యాజమాన్యం ఏమంటోంది? రైట్ సింధు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏదైతే ఉందో విద్యార్థులు పెద్ద ఎత్తున అయితే అస్వస్థతకు అయితే గురయ్యారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే వారికి ఆహారం ఏదైతే ఉందో రోజువారీ ఇచ్చే ఆహారం, దాంట్లో సరైన ఆహారంలో ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ క్వాలిటీకి సంబంధించిన ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిగా పాటించడం లేదంటూ కూడా విద్యార్థులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను వాడుతూ వారి ఆరోగ్య భద్రత పట్ల సరైన చర్యలు తీసుకోవడం లేదంటూ విద్యార్థులు అయితే గత రాత్రి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించి ఈ తల్లిదండ్రులు కూడా యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళని చాలా కూడా గందరగోళ పరిస్థితి ఏర్పడుతుందని చెప్పని, ఆరోగ్య భద్రత పట్ల ఇబ్బంది పడుతున్నామంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే తెలుపుతున్న పరిస్థితి. యాజమాన్యం దృష్టికి ఎన్నిసార్లు దీన్ని తీసుకువెళ్ళినా కూడా యాజమాన్య తీరు మార్చుకోవడం లేదు. ఫుడ్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఫుడ్ కాంట్రాక్టర్ దానికి సంబంధించిన ప్రమాణాలు అయితే పాటించడం లేదంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా కూడా దానికి సంబంధించి యాజమాన్యం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో విద్యార్థులు అయితే పెద్ద ఎత్తున అస్వస్థతకు గురయ్యారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఒక నివేదిక కావాలంటూ జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాకి అయితే ఆదేశాలు ఇచ్చారు. దీనిపైన సమగ్ర దర్యాప్తు చేసి ఒక నివేదిక అందించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో తమీం అన్సారియా వెంటనే ఒక 6 సభ్యులతో అయితే ఒక కమిటీ వేసి దీనికి ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి అయితే పంపించారు. ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఉదయం నుంచి కూడా అధికారులు అయితే చేరుకొని ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు అవ్వచ్చు, అటు హెల్త్కి సంబంధించిన డిఎంహెచ్ఓ అవ్వచ్చు, అదేవిధంగా పోలీస్ శాఖకి, అదేవిధంగా రెవెన్యూ శాఖకి, ఇలా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు అయితే ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏదైతే ఉందో దాంట్లో ఫుడ్కు సంబంధించిన భవనం మొత్తాన్ని కూడా పరిశీలించారు. అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో అక్కడ భోజన సదుపాయాలు, వసతులు చేస్తున్నారు అనే దానిపైన అయితే అధికారులు పరిశీలించారు. రైస్ ఎలాంటి క్వాలిటీ వాడుతున్నారు, గుడ్లు, పాలు, అదేవిధంగా ఆయిల్స్తో పాటు ఏ పదార్థాలు వాడుతున్నారు అనే దానిపైన అయితే అధికారులు ఆరా తీశారు. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే డిఎంహెచ్ఓ ఇందాక మనకి వివరించిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఫుడ్ కంటామినేషన్, బాగా ఇబ్బందికరమైన ఫుడ్ అయితే ఉందని చెప్పి అనేది అయితే డిఎంహెచ్ఓ అయితే తెలిపింది. దీంతో పాటు వాటర్ కంటామినేషన్ కూడా ప్రాబ్లం ఉన్నట్లుగా కూడా అయితే అధికారులు చెప్తున్నారు. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే చికెన్ ఎవరైతే రోజువారీ చికెన్ డెలివరీ చేస్తారో ఆ కాంట్రాక్టర్ ఆ సప్లైని కూడా అతన్ని కూడా ఆపేయాలంటూ కూడా విద్యార్థులు అయితే కొంత ఆందోళన చేపట్టారు. దీంతోపాటు వాళ్ళ విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే దానిపైన కూడా కొంత తల్లిదండ్రులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే తగిన చర్యలు కూడా దీని మీద యాజమాన్యం మీద తీసుకోవాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు అటు విద్యార్థి జేఏసీ సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున అయితే దీని మీద ఉద్యమిస్తామంటూ కూడా ఇప్పటికే కొంతమంది చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. దీని మీద అయితే పెద్ద ఎత్తున విద్యార్థులు అయితే అస్వస్థతకు గురి అవ్వటం, ఇది చాలా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన వెంటనే సమగ్ర దర్యాప్తు చేపట్టి నివేదిక ఇవ్వాలని కోరటం, వెంటనే అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలోకి వచ్చి పరిశీలించి దాని మీద నివేదిక తీసుకువెళ్ళి అది ప్రభుత్వానికి కూడా సమగ్ర దర్యాప్తు అందించే దిశగా అయితే చర్యలు జరుగుతున్న పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. కానీ ఏదేమైనప్పటికీ విద్యార్థుల పట్ల అయితే యాజమాన్యం తీరు సరిగా లేదంటూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు, అదేవిధంగా విద్యార్థులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. సింధు, శ్రీహరి, విజువల్స్ చూస్తుంటే చాలా దారుణంగా ఉంది నిజంగానే. ఆ ఫుడ్ పాయిజన్కి సంబంధించి కానీ, ఫుడ్ నాణ్యతకి సంబంధించి కానీ. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయి నివేదిక కలెక్టర్కి ఎప్పుడు వెళ్ళే అవకాశం ఉంది?
ఈ రోజు సాయంత్రానికి అయితే ఆ నివేదిక మొత్తం కూడా శాంపిల్స్ అయితే కొన్ని కలెక్ట్ చేశారు సింధు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఫుడ్కి సంబంధించి, వాటర్కి సంబంధించి, అదేవిధంగా అక్కడ ఏవైతే వాడుతున్నారో ఆ ఫుడ్, ఎలాంటి ఫుడ్ వాడుతున్నారు, ఎలాంటి వస్తువులు దాంట్లో వినియోగానికి ఫుడ్ వండేందుకు కానీ ఆ క్రమంలో ఏవేవి అవసరమవుతాయో అవన్నీ కూడా ఎలాంటివి వాడుతున్నారు అనే దానిపైన కూడా కొన్ని శాంపిల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఆ శాంపిల్స్ రిపోర్ట్స్ రావడానికైతే మరి కొద్ది గంటల టైం పడుతుంది. ఈ రిపోర్టు వెంటనే జిల్లా కలెక్టర్కి, ఈరోజు సాయంత్రానికి అయితే జిల్లా కలెక్టర్కి ఈ నివేదిక అందిస్తాం అని చెప్పని అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది సింధు. ఎస్, అంటే ఇప్పుడు ఈ ఫుడ్ నాణ్యత, దీని ప్రాసెస్ అంతా పక్కకు పెడితే నిజంగానే విద్యార్థుల్ని బెదిరిస్తున్న క్రమంలో తర్వాత మళ్ళీ అక్కడే కంటిన్యూ అయ్యే పరిస్థితులు అసలు కనిపిస్తున్నాయా? వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు? మనం చూసుకున్నట్లయితే విద్యార్థులు ఆల్రెడీ ఇప్పటికే జాయిన్ అయిపోవడం, సగం క్లాసులు అయిపోవడం, ఇయర్ మిడిల్లోకి వచ్చేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఏ పరిస్థితుల్లోనూ వాళ్ళు ఇక్కడ నుంచి వేరే ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళే పరిస్థితి అయితే లేదు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే అలా వెళ్ళలేరు కాబట్టే వీళ్ళు కొంత భయాందోళనకి చెందుతున్న పరిస్థితి. యాజమాన్యం కూడా కొంతమంది వారి పట్ల మొండిగా వైఖరిస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. బెదిరింపులకు పాల్పడుతున్న పరిస్థితి. దీంట్లో విద్యార్థులు మరో యూనివర్సిటీలకి వెళ్ళలేని పరిస్థితి, మిడిల్లో వదిలేసి తమ భవిష్యత్తు ఏమవుతుందో అని చెప్పిన ఆందోళనలో విద్యార్థులు, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కొంత తమ పిల్లల భవిష్యత్తు ఎక్కడ పాడైపోతుందో అనే భయంతో కొంత విద్యార్థుల తల్లిదండ్రులు కూడా బయటికి రాలేని పరిస్థితి. ఈ పరిస్థితికి గల కారణాలు కేవలం క్యాంపస్లో ఫుడ్ సరిగా లేదని చెప్పని ఒక ఆరోపణ చేసి విద్యార్థులు పెద్ద ఎత్తున బయటికి రావడంతో ఇలాంటివి చర్యలు చేపడితే మీ మీద గట్టి యాక్షన్ తీసుకుంటామంటూ యాజమాన్యం కూడా భయపెట్టడంతో ఇదంతా కొంత గందరగోళమైన పరిస్థితి ఏర్పడిన పరిస్థితి. తల్లిదండ్రులకి ఏం చేయాలో, పిల్లలకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దీని మీద ఏదైనా కానీ అధికారులు, అదేవిధంగా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టి వెంటనే ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా, ఎందుకంటే రాష్ట్ర రాజధానిలో కీలకమైన ప్రాంతమైన అమరావతిలో ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పెద్ద యూనివర్సిటీ అయ్యుండి కూడా ఇలాంటి చేపట్టడం పట్ల అయితే సమగ్ర దర్యాప్తు లేకుండా పరిస్థితులు అయితే ఏర్పడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇందులో పలువురు ప్రముఖుల పిల్లలు, అదేవిధంగా పెద్ద వాళ్ళ పిల్లలు కూడా ఇందులో చదువుతున్న పరిస్థితి. కానీ అలాంటి చర్యలు చేపట్టడం పట్ల, ఇలా భయభ్రాంతులకు గురి చేయడం పట్ల అయితే కొంత గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడుతున్న పరిస్థితి కనపడుతుంది సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి. అదే శాంపుల్స్ అన్ని తీసుకున్నామండి, వాటర్ శాంపుల్స్, ఫుడ్ శాంపుల్స్ అన్ని తీసుకున్నాము. అంటే మేడం ఇప్పుడు సబ్ కలెక్టర్ గారు చైర్మన్ కదా, ఆవిడ నుంచి వస్తే బాగుంటుంది. స్టూడెంట్స్ అంటే మేము హాస్పిటల్ ఎన్ఆర్ఐలో అడ్మిట్ అయిన వాళ్ళ దగ్గర ఇంటరాక్ట్ అయ్యాము. సో ఫుడ్డే బాగాలేదన్నారు. ఒకళ్ళేనమ్మా, ఒకళ్ళే. అక్కడొకళ్ళు, ఎన్ఆర్ఐలో ఒకళ్ళు. ఫుడ్ శాంపుల్స్ అమ్మా, ఫుడ్ను ఇప్పుడు వాటర్ శాంపుల్స్ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చారు, వాటర్ శాంపుల్స్, తర్వాత ఫుడ్ సేఫ్టీ వాళ్ళు వచ్చారు. లేదు, మేము ఎక్కడైతే కిచెన్ ప్రిపేర్ చేస్తారో అక్కడ, తర్వాత వాటర్ సోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, తర్వాత మొత్తం లిస్ట్ చూసాము. స్టూడెంట్స్ అందరూ కాలేజ్లో ఉన్నారు కదా, క్లాసెస్లో ఉన్నారు, స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవ్వలేదు. బట్ నెంబర్ అయితే ఎక్కువగానే ఉంది. సో శాంపుల్స్ అని చూసి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మా రిపోర్టు అంటే డే వైజ్ ఉందమ్మా, డే వైజ్ ఉన్నారు.